మనోని పేరు పవన్. సురభి ఈవెంట్స్లా వీడియోలు ఎడిటింగ్లు చేస్తుంటాడు. నాయన బ్యాంకులో పనిచేస్తే అమ్మ ఇల్లు చూసుకుంటుంటుంది. వీడొక పుస్తకాల పురుగు. అసలు చలం రాసిన మైదానం అనే పుస్తకంలో వయసుకి కోరికలకి సంబంధం లేదన్నాడు, మీకు తెలుసా? ఈయన పేరు సాయి, ఫోటోగ్రాఫర్. నాయన నాయనమ్మ అభిలాష ఇదే ఈయన దునియా. 3 రోజెస్లో రోజా పూలు ఉండయిరా, అట్లనే టైగర్ బిస్కెట్లు టైగర్లు తినాయి. మా ఫోటోగ్రాఫర్లకు కూడా అంతే సెంటిమెంట్లు ఉన్నాయి. పెన్లైనా సావైనా ఫోటోలు గుంజుడే మా పని. వీని పేరు దుర్గా ప్రసాద్, ఎలక్ట్రీషియన్. అమ్మా నాయన చేనేత పని చేస్తాడు. వీడే కుటుంబానికి ఆధారం. కలర్ఫుల్ గుండెలే తాత. సుడు తాత సుడు, బెల్లం జిలేబీ లెక్క తలతల మెరుస్తుండు. వీని పేరు డీజే రాజు, సురభి ఈవెంట్స్ లా సౌండ్ ఇంజనీర్. రికార్డింగ్ సెంటర్ల పాట కొట్టిండా జిల్లా మొత్తం వినబడుతుంది. అన్న వదిననే ఇంకా అమ్మనైనా. ఎందుకు ఏడుస్తుంది అక్క? అదంతేదా మీ అట్లానే ఏడుతుంది. నువ్వు పెట్టే దరిద్రపు డీజే పాటలని ఇంకా ఏడుస్తాను. కాకాకి వీళ్ళందరంటే చిన్నప్పటి సంది ఇష్టం, ప్రేమ, దోస్తి. ఇక అన్ని అనుకోరాదుండ్రి. చూడు మార్తాండం, నువ్వు ఇది సెటిల్మెంట్ అనుకుంటున్నావు గానీ గస్సలు కాదు. 20 లక్షలు ఇస్తాడంట, తీసుకపో. ఏం మార్తాండా, ఇస్తావా? 15 లక్షలు ఇద్దామనుకున్నా, భద్రమన్న చెప్పిండు కాబట్టి 20 ఇస్తా. 20 లక్షలు ఇస్తావా? మార్కెట్లో రేటిందా తెలిసినారా? ₹1 కోటి. పిచ్చోன்னு అనుకున్నావరా? మీకు ఇష్టం వచ్చినట్టు భూములన్నీ కబ్జా చేస్తారా? మాకు తెలియదు అనుకున్నావా ఈ సెటిల్మెంట్లు? బావా నీకు నేనున్నా. మజ్జిగా చూడు దమ్మి, పెద్దోళ్ళతోని మాటలు చక్కగుండాలే. జర గొంతు తగ్గించి మాట్లాడతమ్మి. ఏంది మైసమ్మ, బెదిరిస్తున్నావా? ఈడ నీ మాటలకు భయపడేటోడు ఎవ్వలేడు. బెదిరిస్తే బెదరాలి కదా మైసమ్మ, అరుస్తున్నాడేంది? ఇట్లా ఇయ్యన్నా అన్నా, పోయేస్తున్నా. రా బిడ్డ భారతి రా. దండాలయ్య గారు. చెప్పు తాత. ఏం చెప్పాలయ్యా, ఉన్నొక్క కొడుకు మిలిటరీలో చచ్చిపోయిండు. ఆ బాధ తట్టుకోలేక కోడలు కూడా చచ్చిపోయింది. ఇగో వాళ్ళిద్దరు గుర్తుగా ఈ పిల్ల మిగిలింది. అమ్మా నాన్న చచ్చిపోయిందని ఈ చిన్న పిల్లకి ఎట్లా తెలుస్తుందయ్యా? సర్కారు వాళ్ళు ఇచ్చిన 3 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాం. రూపాయి పెట్టి పండిస్తే పావులకు కొనే దిక్కు లేదయ్యా. చుట్టాలున్నా లేకుండా మాకు అప్పులలో అవుతుంటారు. మీ బామ్మర్ది మైసమ్మ ఇచ్చిన పైసలకు నా పొలాన్నే అడుగుతున్నాడయ్యా. భూమిని నమ్ముకొని బతికేటోళ్ళు ఆ భూమిని గుంజుకుంటే మేము ఎట్లా బతకాలయ్యా? మీరే ఏదో పెద్ద మనసు చేసుకొని న్యాయం చెప్పాలయ్యా. బాంచండి కాల్మొక్తా. నువ్వు కాళ్ళ మీద పడేంది తాత? రైతులు కదనయ్యా, అలవాటైపోయింది. బావా బావా, ఇగో అంత సంతకాలన్నీ పెట్టించిన. ఏం ముసలోడా మళ్ళొచ్చినావు? ఈయనతో కూడా సంతకాలు తీసుకుంటే ఓ పని అయిపోతుంది. అయ్యా మైసమ్మ, సెకండ్ ఛాన్స్ ఇద్దాం. సరే తాత, అయినా మరి అప్పెట్లా తీరుస్తావు? ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళా నా మీద భూమినే భూదేవి కర్ణిస్తదయ్యా. సరేపో. మంచిదయ్యా. భారతి రా బిడ్డ, పోదందా. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏందివా ఇది? రోజు పంచాయతీనా? రియల్ ఎస్టేట్ దందా అంటే ఇంతేనిగా? ఏందోలే సార్, అయినా మీకు తెలియదేముంటది. నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పనీకి వచ్చిన, జర జాగ్రత్తగా విను.
ఏందది? కొత్తగా వచ్చిన ఎస్పీ చాలా డేంజర్ గాడు, ఎన్కౌంటర్ స్పెషలిస్టు. రౌడీ షీటర్ల లిస్ట్ అంతా తీసిండు. గందులో నీ పేరున్నది. నీ మీద ఇంకొక కేసు పడ్డా ఎన్కౌంటర్ చేసి జాగ్రత్త మరి.